2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగానూ అలాగే పార్టీలో కూడా ఒక వెలుగు వెలిగిన సిద్ధా రాఘవరావు రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లు సిద్ధా రాఘవరావు ఏ పదవి లేకుండానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వం కంటి తుడుపుగా సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ బాబుకు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం జరిగింది. ఈలోపు ఎన్నికలు రావడంతో అది కాస్త మున్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. ఇప్పుడు మరలా టీడీపీ అధికారంలోకి రావడంతో సిద్ధా రాఘవరావు రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో తీవ్ర ఆలోచనలో పడ్డ సిద్ధా ఈ నెల 17న వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి వారం రోజులు కావస్తున్నప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరేదానిపై ఇంకా ఒక స్పష్టత రాలేదనేది సమాచారం. తనకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన టీడీపీలో చేరుతారా? ఒకవేళ టీడీపీలో చేరే ఉద్దేశ్యం తనకు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. టీడీపీ నుండి సానుకూల సంకేతాలు రాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికైనా సిద్ధా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.